ఆలయం దగ్గర దేవుడి దర్శనానికి వెళ్తున్నప్పుడు అందరికీ లోపల ఏది మంత్రాలు చెప్పించుకుంటుంటారు, దేవుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుతూ ఉంటారు. ఎవరో ఉన్నట్టుండి ఒక్కసారిగా కనుక నినదిస్తే మిగతా వాళ్ళు గొంతు కలుపుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అయోధ్యలో జై శ్రీరామ్ అని ఎవరు అనగానే జై జై శ్రీరామ్ అంటారు. అలాగే కాశీకి వెళ్ళినప్పుడు హర హర మహాదేవ్ అనగానే శంభో శంకర అంటారు, లేదా శంభో శంకర్ అంటే హర హర మహాదేవ్ అంటారు. ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అరుణాచలంలోనే కాశీలోనైనా ఇట్లాంటిది. అట్లా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర గోవిందా అనగానే గోవిందా గోవిందా అంటారు. క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది సహజంగా హిందువులకు సంబంధించినటువంటి అంశం. అయితే ఆలయాలు ఉందే అనే ఆ స్లోగన్స్, ఆ విధమైనటువంటి భక్తి పారవస్యంతో కూడినటువంటి నినాదమే కదా. కానీ మరి ప్రభుత్వాల యొక్క అతి తెలివితేటల, లేదంటే కనుక అధికారుల యొక్క ఓవర్ యాక్షనో తెలియదు. కానీ చెన్నైలోని మైలాపూర్ కపాలీశ్వర ఆలయం దగ్గర ఈవో గారు ఒక ఆదేశాలు జారీ చేశారంట. ఆలయం లోపల కానీ చుట్టూ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ముందు ప్రదేశంలో కానీ ఓం నమ శివాయ అనేది బిగ్గరగా జపించద్దు అని. మరి అదేమి స్టేట్మెంట్ అర్థం కాలేదు. దీని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.